కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో నిన్న స్పాట్లోనే 20 మంది సజీవ దహనం కాగా మరొకరు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాతులను అటు అధికార ఇటు విపక్ష నేతలు పరామర్శించారు. పచ్చని పంట పొలాల మధ్య నెత్తుటి మరకలు, వరిచేను గట్లపై మాంసపు ముద్దలు, ఎటు చూసినా దట్టమైన పొగలు, హాహాకారాలు, విషణ్ణ వదనాలు. ఇది కాకినాడ జిల్లా వేట్లపాలెంలో కనిపిస్తున్న దీన పరిస్థితి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 21కి చేరింది. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 8 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కో వైద్యుడి పర్యవేక్షణలో ఒక్కో పేషెంట్కు వైద్యం అందుతోంది. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం అగ్ని ప్రమాద బాధితులను కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ సహా పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. వేట్లపాలెం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలన్నారు. నిరంతరం ప్రమాదకర పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులని, జిల్లా యంత్రాంగాన్ని. ఎప్పటికప్పుడు ఏవైతే ఈ ప్రమాదకరమైన పరిశ్రమలు అనుకుంటామో వాటిలో సేఫ్టీ ఆడిట్ అనేది నిరంతరం జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటోంది. ఎందుకంటే ఇంత ముందు కూడా ఇక్కడ పరిశ్రమల్లో మీరు చూశారు గ్యాస్ లీకేజ్ సంఘటనలు కానీ లేదా ఇతరత్ర కొన్ని ప్రమాదాలు కానీ జరిగినప్పుడు అప్పటికప్పుడు మనం ఎలర్ట్ అవుతున్నాము, ప్రభుత్వాలు ఎలర్ట్ అవుతున్నాయి, అందరం కూడా దాంట్లో నిమగ్నం అవుతున్నాం. కానీ రెగ్యులర్గా దీనికి సంబంధించిన పర్యవేక్షణ ఇంకా అప్రమత్తంగా గట్టిగా చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సంఘటన తెలియజేసింది. మరోవైపు బాధిత కుటుంబాలను మంత్రులు అనిత, నారాయణ, దుర్గేష్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వాళ్ళ చదువు అయిపోయి ఉంటే వాళ్ళకి ఏదైనా జాబ్స్ ఇచ్చే విధంగా కూడా హామీ ఇచ్చి ఏర్పాటు చేయమన్నారు. కలెక్టర్ గారు కూడా ఆదేశం ఇచ్చాము. ఆ యాంగిల్లో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఉన్న అన్ని ఎక్కడైతే ఫైర్ ట్రాక్ జరుగుతుందో అన్నిట్లో వెరిఫై చేసి లైసెన్స్ ప్రకారం మ్యాన్ పవర్ ఉందా లేదా, అది టెక్నికల్గా వాళ్ళు క్వాలిఫైడా కాదా వెరిఫై చేయనారు. దానిలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రూల్స్ పక్కాగా పెట్టినప్పటికీ వాటిని పాటించకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇక నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని ప్రకటించారు. ఫైర్ ఎక్స్ప్లోజర్ ఏది ఉంచకూడదు, 15 కేజీలు మించి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్డర్స్ని బట్టి అనధికారికంగా వాళ్ళు ఏం చేస్తారంటే అన్అఫీషియల్గా ఇక్కడ జనాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంప్లాయీస్ని కూడా తీసుకుని వచ్చి రూల్స్ వైలేట్ చేస్తూ ఉన్నారు. ఆ రూల్స్ వైలేట్ అయిపోయిన నెపంలో ఈ కార్మికులు బలవుతూ ఉన్నారు. మొన్నసారి పెట్టిన ఫ్రేమ్ చేసిన రాయవరం తర్వాత ఫ్రేమ్ చేసిన రూల్స్ కఠినతరంగా చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఆర్డర్స్ని బట్టి దొడ్డిదారిలో 15 కేజీలు మించి తెచ్చేసి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ తీసుకుని వచ్చేయడం వల్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కఠినతరం చేయడం జరుగుతుంది. దీనికి ఎవరు సప్లై చేశారు ఏంటనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. వేట్లపాలెం బాణాసంచా పేలుడు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ముళ్లు చనిపోవడం కలచివేస్తోంది. పొట్టకుటి కోసం ఉదయాన్నే బాణాసంచా తయారీకి వెళ్లిన మహేష్, నాని, చిన్ని మధ్యాహ్నానికి మృత్యువడికి చేరడంతో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోధిస్తున్నాయి.